నేను ప్రభు వలన పొందినటువంటి ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి ఇది మీ కొరకైన నా శరీరము అని, అలాగే ఒక పాత్రను ఎత్తుకున్నాడు, ఇది మీ కొరకైన నా యొక్క రక్తము అని చెప్పాడు. ఇందులో మీరు పాలు పొందేటప్పుడు మిమ్మల్ని మీరే ఏమన్నాడు, మిమ్మల్ని మీరే పరిశీలన చేసుకొని ఇందులో మీరు పాలు పొందమని చెప్తున్నారు. ప్రతి మనుషుడు తను తాను చేసుకోవాలి. ఈ యొక్క ఇది 28వ వచనంలో ఉంటుంది. పరీక్షించుకోండి, యోగ్యంగా మీ మనసును సిద్ధపరచుకోండి. మనందరము ఎవరము కూడా యోగ్యులము కానప్పటికీ దేవుడే మనల్ని ఏం చేశాడు, ఆయన ఉచితమైన ప్రేమతో కృపతో మనం యోగ్యులుగా చేశాడు. దేవునికి మహిమ కలుగాక. యోగ్యత అనండి, అర్హత, యోగ్యత, అర్హత. ఆ అర్హత, ఆ యోగ్యత అనేది దేవుడు మనకు దయచేస్తాడు, ఇచ్చాడు. మనము ఎలా ఇచ్చాడని మనం నమ్ముతున్నామంటే, మనమందరం మన పాపముల చేత చనిపోయి నశించిపోయి నరకానికి వెళ్ళాల్సిన మనందరిని ఏం చేశాడు, ఏదో ఒక విధంగా ఆయన తను మనకు పరిచయం చేసుకుని పాస్కారుల ద్వారానో శ్రమల ద్వారానో శోధన ద్వారా ఏదో దెబ్బన్న కొట్టో ఏదో ఒక రకంగా మనల్ని కరువుల ద్వారా కష్టాల ద్వారా ఏదో ఒక విధంగా ఆయన తెలుసుకునేలాగా, ప్రభువుని తెలుసుకునేలాగా చేశాడు, మనందరిని రక్షించుకున్నాడు. అదే దేవుడు మనకు అనుగ్రహించిన ధన్యత, యోగ్యత, భాగ్యం. ఆమేన్. ఇది రక్షణ అనేది గొప్ప భాగ్యమా అనుకున్నారా? అది విలువ తెలిస్తే క్రైస్తవుడు ఎప్పుడు ఈ చల్లగా ఉండరు, చాలా సంతోషంగా ఉంటారు. ఆ రక్షణ విలువ తెలిస్తే చాలు, ఆనంద పరవశమైపోతుంటారు. యేసయ్య కూడా దేవుడు కోరుకున్నది అదే, మీ కొరకు ఇంత ప్రాణం ఇచ్చేది, ఇంత త్యాగం చేసేది, మీరు హ్యాపీగా ఉండండి, మీరు ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందంగా ఉండండి, సంతోషం చప్పట ఉండండి, పాటలు పాడుతూ ఉండండి, వచ్చిరాని పాటలే పాడండి, వచ్చిరాని స్తోత్రాలు చెప్పండి, వచ్చిరాని ప్రార్థన చేయండి. మీరు ఎలా చేసినా నువ్వు చూడ, మన పిల్లలు వచ్చిరానట్టుగా మాట్లాడతారు. ఏయ్ కోపడం కదా, ఎందుకు దవడ పగలగొట్టాం కదా, అలా మాట్లాడితే ఇంకా ముచ్చట పడతాం. అరే మన పిల్లలు మాటలు నేర్చుకున్న భలే అన్నారే, ఆ మాటలు ఇలా అన్నారా అని ఎంతో మనమే మన పిల్లల గురించి ఎంత ఆనందిస్తాం. పరమ తండ్రి అయిన దేవుడు ఒకవేళ మనకు ఆ భాషా విధానం తెలియపోయిన, లాంగ్వేజ్ తెలియపోయిన, మన మనసు మన హృదయం ఎరిగిన దేవుడు ఉన్నాడు కదా, ఆయన తెలుసు నువ్వు దేని గురించి మూలుగుతున్నావు, దేని గురించి మాట్లాడుతున్నావు, ఎలా పాడుతున్నావు ఆయన తెలుసు. ఒక మనుషులకు ఇంపుగా లేకపోవచ్చు, మనుషులకు అర్థం కాకపోవచ్చు. ఏలీవి అనే దైవజనుడు అక్కడే ఉన్నాడు. హన్నా చేసే ప్రార్థన ఆయనకు అర్థం కాల, ఆమె ప్రార్థన చేస్తుంది అనుకోవాలా. ఏమన్నాడు చెప్పండి, ఆయన తాగేసి ఎంత బాధాకరమైన మాట. అందుకని ఎవరికి అర్థం కావాలని ప్రార్థనగా, దేవునికి నీకు అర్థమైతే చాలు, దేవునికి నీకు అర్థమైతే చాలు. నీ హృదయం దేవునికి సమర్పించు, పాటలు పాడుతున్నావు, స్తోత్రం, హల్లెలూయా, ప్రభు మెచ్చాలే తప్ప నువ్వేమి దాని గురించి అమ్మో వాళ్ళు ఏమంటే సంగీతం వాళ్ళు ఏమని అంటారు, ఏం పాస్టర్ అసలు అనరు. ఒకరు ఎప్పుడైనా నేర్పుతాం, ఇలా అయితే బాగుండు, ఇలా అయితే బాగుండు, దేవుని స్తోత్రం, అది కూడా తీసుకోండి, అయినా పర్లేదు. కనుక అయోగ్యముగా ఎవరును ఈ బలలో పాలు పొందకూడదు అని చెప్పబడుతుంది కదా. కనుక అయోగ్యత అంటే అన్ఫిట్, పర్ఫెక్ట్ చెప్పండి. పర్ఫెక్ట్ అనండి, పర్ఫెక్ట్, ఐఎమ్ ఏ పర్ఫెక్ట్. నేను మామూలుగా కాదు. అన్ఫిట్ అంటే నువ్వు పనికిరావు అని అర్థం, పర్ఫెక్ట్ అంటే సెట్ అయిపోయావు. ఆమేన్. ఎస్తేరు గ్రంథంలోకి మనం వెళ్ళిపోయినట్లయితే అక్కడ ఒక ఆమె, ఎవరు ఆమె పేరే ఎస్తేరు గ్రంథం, ఆమె పేరే ఎస్తేరు. హల్లెలూయా. ఆమె గురించి ఏమి రాయబడుతుందంటే, బైబిల్ ఒక మాట, ఒక రాజుగారి భార్య ఎదురు చెప్పింది, వస్తీ ఆమె పేరు. వస్తీ ఎదురు చెప్పిందని చెప్పి ఆ దేశములోనే ఆ రాజుగారు ఇంకొక ఆమెను పెళ్లి చేసుకుంటానికి రెడీ. 1 అధ్యాయం 12వ వచనంలో ఉంది అన్నమాట. 19లో ఎస్తేరు గ్రంథం 1:19 ఉంది. అక్కడ ఏం చెప్పబడుతుందంటే, వస్తీకి బదులుగా ఆమె కంటే యోగ్యురాలైనటువంటి ఒక ఆమెని రాజు వివాహం చేసుకుంది.
అంటే రాజుగారికి భార్యగా ఉండాలి, రాణి ఉండాలంటే ఏముండాలి? యోగ్యత ఉందంట. ఈమెలో ఏమి యోగ్యత ఉంది అంటే పెద్దలు చెప్పిన మాట ఎక్కడంటే అక్కడ వినయము విధేయత. మీరు ఎస్తేరు గ్రంథం అంతా చూసుకుంటే తను పెంచినటువంటి మొర్దెకాయ దగ్గర ఆయన చెప్పినట్టే సాధువులాగా ఉంది. తర్వాత రాజుగారి దగ్గరికి వెళ్ళకముందు ఒక చోట ఆమెని చక్కగా తరిపించేయటానికి, చక్కగా తయారు చేయడానికి ఒక చోట పెడితే అక్కడ కూడా దయ పొందుకుంది. తర్వాత బయట స్నేహితులు ఆమె తోటి వాళ్ళందరి దగ్గరికి పోటీకి వచ్చిన ఆ అందాల పోటీలోకి వచ్చినటువంటి తోటి వాళ్ళ దయలో దృష్టిలో కూడా దయ పొందుకుంది. అందరి ఎదుట మంచి పేరు పొందుకుంది, అందరి దృష్టిని ఆకర్షించింది, రాజుగారి దృష్టి కూడా ఆకర్షించింది. ఈమె యోగ్యురాలు. చెప్పండి, ఈమె యోగ్యురాలు, రాణి అయిపోయింది. దేవునికి మహిమ. యోగ్యత నిన్ను గద్దెనెక్కిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఏమి యోగ్యత? అందరి మన్నను పొందే యోగ్యత. ఎక్కడన్నా సరే ఫలానానే అని ఏలు పెట్టి చూపించుకోవాలా, విమర్శకు ఎక్కడ తావివ్వాల, ఎక్కడ నెపాలకి, అపార్థాలకి, ఎక్కడ అనుమానాలకి ఆమె ఎక్కడ చోటు ఇవ్వాల. ఆమె ఎవరు చూసినా సరే ఎస్తేరమ్మా, అమ్మో ఎంత మంచి ఆమెరా, ఎంత విధేయత, ఎంత మౌనం, ఎంత విధేయత, ఎంత ప్రేమగా మాట్లాడింది, ఎంత మంచిగా మాట్లాడింది, ఎంత చక్కగా, ఎంత మంచి ఆమెరా. చాలామంది అనుకుంటారు అందం బాగా ఉంటే సరిపోద్దని చెప్పి ఓ లేనిపోని అన్ని ఆడంబరాలు వేసుకుంటారు, కానీ దాని ద్వారా ఏమి వచ్చేదే లేదు. అది కాదు ఆకర్షించేది. అందుకనే బైబిల్ ఏం చెప్తుంది? అందము మోసకరము అనండి. అందం మోసకరము, సౌందర్యం. దేవుడిచ్చినటువంటి సుందరములైన మీ అవయానికి ఎక్కువ సౌందర్యము అక్కర్లా, డెకరేషన్ అక్కర్లా. దేవుడు అసలైనటువంటి నీ మాట తీరు, నీ చూపు తీరు, నీ నడక తీరు, నీ ప్రవర్తన తీరు, నీ వినయము, నీ విధేయత, నీ సోదత్వాన్ని చూసే దేవుడే నిన్ను ఏం చేస్తాడు చెప్తే గద్దెనెక్కిస్తాడు. ఆమేన్. ఎస్తేరు కాలంలో ఈమె యోగ్యత ఏంటి? అందరి దృష్టిలో దయ పొందుకునేటువంటి యోగ్యత. ఎవరు చూసినా ఈ అమ్మకి వందనాలు చెప్పాలి. ఇశ్రాయేలీలు ఐగుప్తుని దయ పొందుకుని ఇలా దయ పొందుకున్నారంట. దయ పొందుకుంటే వాళ్ళు ఏం చేశారు చూసారా? బంగారాన్ని ఇచ్చేశారంట. అప్పటి వరకు ఎట్లా చూశారు ఏంటంటే పాకీజా జిహెచ్ఎంసీ మున్సిపల్ అన్న గౌరవంగా చూస్తారేమో, కానీ వీళ్ళని అంత హీనంగా చూశారు. కానీ ఎప్పుడైతే వీళ్ళను దేవుని దయ, దేవుని కృపలో వీళ్ళు ఉన్నారో, దైవజనుడు నడిపింపులో వీళ్ళు ఉన్నారో, వీళ్ళని చూసే వాళ్ళకంట అప్పటి వరకు ఉన్నటువంటి ఆ పోకిరి వాళ్ళు, అప్పటి వరకు ఉన్న పొగరుబోతులు, తిట్టుబోతులు, భయంకరమైన క్రూరమైన మనుషులు వీళ్ళని చూడగానే దయ పుట్టి ఇదిగో తీసుకెళ్ళి, ఇదిగో ఈ గొలుసు తీసుకెళ్ళి, ఈ వడ్డానం తీసుకెళ్ళిపో, ఈ రింగులు తీసుకెళ్ళిపో, వద్దులే అమ్మగారు లేదు తీసుకో. దయ పుట్టించేసేటంటే దేవుని స్తోత్రం. నీ ప్రవర్తన, నీ బిహేవ్, నీ విధానం, నీ మాట విధానం, నీ నడక విధానం, నీ ప్రవర్తన, జీవిత విధానం చూసే వాళ్ళకి దయ కలుగుతుందా, లేకపోతే రోత అనిపిస్తుందా? ప్రశ్నించుకోవాలి. రెండవదిగా మనం చూస్తే రూతు గ్రంథంలోకి వెళ్ళిపోతే అక్కడ ఒక ఆమె దయ పొందుకుంది. ఆమె ఎవరంటే ఆమె అసలు యూదురాలు కాదు, ఇశ్రాయేలురాలు కాదు. ఆమె ఎవరంటే మోయాబీరాలు. ఏదో ఇశ్రాయేల్ యూదులు ఆ అబ్బాయిని చేసుకుంటే ఏదో ఒక దేవుని అవిధేయత అతను తెచ్చాడు. ఈమె చాలా నీతి కలిగి, పెళ్ళంటూ జరిగింది, భర్త లేడు, యవ్వన ప్రాయం, ముసలమ్మ అత్త, ఏమీ లేదు చేతిలో చిల్లుగవ్వ. ఇంకో కోడలైతే ఏం చేస్తారంటే మొత్తం అంతా ఆమె అనక ముందే ఈమె వెళ్ళిపోద్ది. తోడుకోడలు అలాగే వెళ్ళిపోయింది ఓర్ప. ఈమె కూడా వెళ్ళిపోద్ది అనుకుని వెళ్ళిపోమ్మా. అప్పుడు ఆమె ఏమంది చెప్పండి? నీ దేవుడే నా దేవుడు, నువ్వు తెచ్చిన చోటే నేను, నీ జనమే నా జనం అందా అనుకుని మరి అత్తమ్మట వచ్చేసింది. బెత్లెహేము వచ్చిన తర్వాత మరి అత్తను పోషించడానికి పొలం వెళ్ళింది. పొలం వెళ్ళిన తర్వాత పొలంలో పరిగెరుకుంటుంది. చాలామంది యవనస్తులైన వారు ఉన్నారు అక్కడ, చాలామంది పని వాళ్ళు ఉన్నారు అక్కడ. పొలం యజమాని
గమనిస్తున్నాడు, ఏ పనివాడు ఎలా పనిచేస్తున్నారు, ఎవరు ఎలాంటి వాళ్ళు అని చెప్పి చూసి అంత గమనించేసి అంతమందిలో ఈమెని ఎవరామె అని అడిగాడు. ఆమేన్. చెప్పండి చెప్పండి, దేవుని స్తోత్రం. అందరిలో ఒకరిగా మనం ఉండకూడదు, అందరిలాగా ఉండకూడదు. మనం అందరిలో నీవు ఎవరో గుర్తింపు రావాలి. నోవహ కాలంలో అందరూ చెడిపోయారు, లోకమే చెడిపోయింది. నోవహ మాత్రం అనకాలం సుధమ గోరవాడ మొత్తం అంతా నాశనం అయిపోతుంది. లోతు కూడా అలాంటిది కాదు. అలాగే అందరు గడ్డి తిన్నారు, అందరు పెండ తింటాం, మనం తినం. మనం ప్రత్యేకించబడ్డ వాళ్ళం, ఏర్పరచబడిన వాళ్ళం. చెప్పండి స్తోత్రం చెప్పరా? ఈ మాటలంటే మీకు ఎలా అనిపిస్తుంది? సంతోషంగా లేదా? దేవుని స్తోత్రం. మనం అలాంటి వారు కాదు, మూర్ఖులకు ఈ తరం వరకు వేరే రక్షణ పొందాము మనం. కనుక ఈ రక్షణ పొందిన మనం ప్రత్యేకంగా ఉండాలా. మన విధానం, మన ప్రవర్తన. అక్కడ ఏమని అంటాడంటే, నీ మునుపటి సత్ప్రవర్తన కంటే ఇప్పుడు సత్ప్రవర్తన మరీ ఎక్కువైపోయింది. ఏమిటి అంటే, యవ్వనస్తులతో స్నేహం. చెప్పండి, యవ్వనస్తులతో ఆమె వెంబడించట్లేదంట. ఏం చేస్తుంది? ప్రత్యేకంగా ఉంటుందండి, దూరంగా ఉంటుంది. తన పనే, తన గొడవే కానీ, ఇంకొకటి గురించి కానీ, పైపెచ్చు యవనస్తులతో వెళ్ళటం కానీ, చాటింగ్ లేదు, యవనస్తులతో టాకింగ్ లేదు, యవనస్తులతో సిట్టింగ్ లేదు, యవన ఫ్రెండ్షిప్ లేదు, బెండ్షిప్ లేదు. పని ఏంటో పని దగ్గర ఆ పని కాదు, ప్రత్యేకంగా కనపడతాం ప్రవర్తన. అప్పుడు వెంటనే ఆ యజమానుడైనటువంటి, చెప్పండి, ఆ యొక్క బోయజ్ అనేటువంటి గుర్తించి ఈమె ఎవరో, ఎక్కడి నుండి వచ్చింది, ఏమండి, ఒక ప్రత్యేకత నీలో కనబడితే యేసయ్య నిన్ను గుర్తిస్తాడు. ఆమేన్. నిన్ను ప్రత్యేకంగా దీవిస్తాడు. మామూలుగా అందరితో పాటు ఆమె కూడా ఏదో ఒకటి ఇచ్చి పంపిస్తాడు. పరిగెరుకుందాం కలిగి పోగేసి పో అంటాడు. అది కాదు కదా. అందరూ బతుకుతున్నారు, మనం బతుకుతున్నాం. ఆహారం అన్ని పశువులు తింటున్నాయి, పశువులు జీవకోటాన్ని తింటే మనిషి తింటాడు. ఏంటి తేడా? ఏంటి తేడా? లోకంలో మనుషులందరూ కూడా భోజనం చేస్తారు, అందరూ మనకంటే బాగా ఎక్కువ తింటున్నారు, విలువైన తింటున్నారు, ఖరీదైన తింటున్నారు, కోరిని తింటున్నారు. మనం తినట్లా. అయినా సరే వాళ్ళకి మనకు తేడా ఏంటి? మనం అలాంటి వాళ్ళం కావు. మనం ఒక ప్రత్యేకత కలిగిన వారు. ఎక్కడున్నా, డ్యూటీలో ఉన్నా, రోడ్డు మీద ఉన్నా, ఇంట్లో ఉన్నా, ఎక్కడున్నా, వీధిలో ఉన్నా, నువ్వెవరవే. నీ ప్రవర్తనే స్పెషల్గా కనపడాలి. దేవుని స్తోత్రాలు. నీ మాట స్పెషల్గా ఉండాలి. అప్పుడు వెంటనే బోయజ్ పిలిచి, ఎవరయ్యా ఈ అమ్మాయి అంటే అప్పుడు చెప్పారు, ఫలానా. అవునా? అప్పుడు ఆమె దగ్గరికి పిలిచి, అమ్మా ఇట్లా నాతో పోంచి ఇదిగో నీకు దాహం అయితే ఇక్కడే తాగు, నా దగ్గర తాగు. చూసారా? ఒక పరిగేరుకోటకి వెళ్ళినామే, కూలి పనిషి కూడా కాదు, కూలి కూడా పెట్టుకోలేక పరిగేరుకోటకి వెళ్ళినటువంటి ఆమెను పిలిచి ఆమె ప్రవర్తన ఆయనకు నచ్చేసింది. ఆ ప్రవర్తన బట్టి ఆయన దగ్గరే కూర్చొని తినేలాగా, త్రాగేలాగా, క్షేమ సమాచారం మాట్లాడేలాగా, సంభాషణ చేసేలాగా తిరిగి ఎంత దూరం వెళ్ళిపోయిందంటే అసలు ఆ యజమానుడికే భార్యగా అయిపోయి, యజమానురాలు ఆస్తి పౌరురాలు అయిపోయిందండి. ఎస్తేరు రాణి అయిపోయింది. ఈమె ఒక పెద్ద షేట్ అయిపోయింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి, ఎవరిది ఏంటి యొక్క క్వాలిఫికేషన్ చెప్పండి? బ్యాక్గ్రౌండ్ ఉందా? వెనకాల బ్యాక్గ్రౌండ్ ఉన్నారు? ఎవరైనా వచ్చి మాట్లాడారు వీళ్ళ కోసం? ఎవరు వచ్చి ఏం సపోర్ట్ చేయాలా? ఏమన్నా ఎదురు కట్నాలు ఇచ్చారా? లేకపోతే వీళ్ళ దగ్గర బంగారం వెండి ఉందా? పెద్ద అందగత్తెలని రాయబడిందా? ఆమెమో దయకు ప్రాప్తురాలైంది. అందరి దృష్టిలో సాధువుగా, వినయముగా, విధేయతగా. ఇవైతేనేమో ప్రవర్తన, ప్రత్యేకమైన ప్రవర్తన. దేవునికి మహిమ కలుగాక. దేవుని స్తోత్రాలు. కనుక ఏమండి, మీరు అంటారు, కొంతమంది అంటారు, నేను ఎంత మంచిగా ఉన్నా, ఎంత నీట్గా ఉన్నా, ఎంత భద్రతగా ఉన్నా, ఎంత శుభ్రంగా ఉన్నా, ఎంత పరిశుద్ధంగా ఉన్నా, ఎంత నీట్గా ఉన్నా, నన్ను భలే నిందిస్తున్నారండి, భలే శోధిస్తున్నారండి, వేధిస్తున్నారండి అని నన్ను అలా ఇలా అనుకుంటున్నారండి. నిందలు వస్తున్నాయండి, 100 నిందలు వస్తున్నాయి, సమస్యలు వస్తున్నాయి అని చెప్తూ ఉంటారు. బైబిల్ చెప్పేది మాట అంటే, యేసు ప్రభుని అన్నారు, నిన్నే కాదు. నిన్ను అంటారు, నన్ను అంటారు. అలాంటి ఎప్పుడైనా మన మీదకి వచ్చినప్పుడు ఏం చేయాలంటే, మన యోగ్య ప్రవర్తన ద్వారా
వినండి, యోగ్య అనండి, యోగ్య నీ ప్రవర్తన ద్వారా వాళ్ళు తెలుసుకుని సిగ్గుపడేలాగా నువ్వు ప్రార్థించాలి. ఒకసారి ఎప్పుడో ఒక కౌన్సిలింగ్ చేస్తుంటే, ఫ్యామిలీ కౌన్సిలింగ్, ఒక అమ్మాయి ఏదో తప్పు చేస్తే ఆ లాయర్ అడుగుతుంది, ఏయ్ బుద్ధి లేదా, సిగ్గు లేదా, ఎందుకు మాట్లాడావు, ఎందుకు తప్పు చేసావు అని. అంటే మా ఆయన అనుమానించాడు. ఏం చేశాడు? అనుమానించాడు కాబట్టి చేసి చూపించా అంటాడు. మరి మీ ఆయన పెంట తిను అంటాడు, తింటావు వెళ్ళి. ఇప్పుడు వదిలేస్తానంట, మరి సావు, మరి నీ సావు. ఇప్పుడు ఎవరో నిన్ను పంది అంటే ఊరుకుంటావు నువ్వు? నువ్వు అన్నావు కాబట్టి నేను పందిని అవుతానంటావా? నువ్వు అన్నావు తినమన్నావు పెంట తింటానంటావా? అలాగే లోకములో ఉన్న వాళ్ళు తెలుసో తెలియక ఎన్నో రకాలుగా నీ మీద నిందలు, నేరాలు, నెపాలు నీకు ఇంట్లో వాళ్ళు అనొచ్చు, బయట వాళ్ళు అనొచ్చు, నువ్వు గర్విష్ట అనొచ్చు, పొగరబోతు అనొచ్చు, నువ్వు అలాంటి ఇలాంటి ఎన్నో ఎన్నో నిందలు వస్తాయి. ఆ నిందలన్నీ వందలుగా మారాలంటే నువ్వు ఎలా ఉండాలంటే, నీ సత్ప్రవర్తన ద్వారా ఏదో ఒక రోజు నాకు తెలుసుకుని సిగ్గుపడేలాగా నువ్వు చూపించాలి. నీ యోగ్య ప్రవర్తన ద్వారా సిగ్గుపరచాలని. నన్ను అలా అంటావా, నేను అంటావా, హట్ హట్ అని ఎగరమాక, పొగరమతో మాట్లాడమాక. అలా అన్నారు కాబట్టి చేసి చూపే. ఆమేన్. సత్ప్రవర్తన, యోగ్య ప్రవర్తన, ఈ మూడు విషయాలు చెప్పి నేను ముగించేస్తున్నా. అయోగ్యంగా బలంలో పాలు పొందకూడదు. యోగ్యతలు అంటే ఏంటో ఇద్దరు స్త్రీలను చూపించా. ఎవరండి? మొదట ఎస్తేరు, 2 రూతు, 3 విశ్వాసులైన సంఘం. దేవుని స్తోత్రం. ఎవరైనా నిందలు వస్తాయి, ఏమన్నంటారు, వాళ్ళ అన్నయ్య మనకేం జరగవు. అవి కాదు, నేను అలాంటి కాదు అని చేసి చూపి, దేవుని స్తోత్రాలు, ప్రవర్తనతో చూపి. అంతేగాని వాళ్ళు అన్నారు కదా అని నువ్వు ఆమెను అనమాక. నేను అలాంటి వాడిని కాదని ప్రవర్తన కూడా చూపి, అప్పుడు వాళ్ళు సిగ్గుపడతారు. దేవుడు మీ అందరిని ఆశీర్వదించును గాక.